హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇంటి రుచులు. నేను మీ సుహాసినిని. ఈరోజు ఎంతో స్పెషల్ అయిన చికెన్ నగ్గెట్స్ని చేసుకున్నాము. బ్రెడ్ ఇలా స్మాల్ పీసెస్గా చేసుకొని మిక్సీ పట్టాలండి. బ్రెడ్ అనేది మరీ పేస్ట్లా కాకుండా కొంచెం క్రంచీగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. బ్రెడ్ టెక్స్చర్ అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు నేను చికెన్ మిక్సీ వేయటానికి ప్రీతి జార్ మిక్సర్ అయితే తీసుకుంటున్నానండి. ఇది ప్రీతి జొడియాక్ మిక్సర్ అండి. దీంట్లో అయితే చికెన్ కొంచెం కోర్స్గా వస్తుంది. చూడండి, మాస్టర్ జార్లో చికెన్ వేసాను. చికెన్ అనేది అండి 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్కి 2 slices బ్రెడ్ అయితే యాడ్ చేస్తున్నానండి. 2 కలిపి మిక్సీ వేసుకోవాలి. అది కూడా స్మూత్ పేస్ట్ కాదండి, కోర్స్గా వచ్చేటట్టు మిక్సీ పెట్టుకోవాలి. చూడండి, ఇలా బ్రెడ్ని పీసెస్గా కట్ చేసి మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చికెన్ అనేది కోర్స్గా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి 2 tablespoon కార్న్ఫ్లోర్, అలాగే 2 tablespoon సాల్ట్, 2 tablespoon చిల్లీ పౌడర్, 1 tablespoon గరం మసాలా, యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టాలండి. 1 పల్స్ ఇస్తే సరిపోతుందండి మిక్సీ. ఇప్పుడు ఈ చికెన్ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని రౌండ్గా చేసుకొని దాన్ని గారెలకు అద్దినట్టు అద్దుకోవాలండి. అలా అద్దుకొని మైదా పిండిలో డిప్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్ అయితే 2 eggs తీసుకున్నానండి 1/2 kg చికెన్కి. ఇవి ఫ్రిడ్జ్లో కూడా 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చండి. కావలసినప్పుడు మనము తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు, ఒక్కటి కూడా మిగిల్చకుండా తింటారు. మీరు స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వేడివేడిగా చేసి సర్వ్ చేయొచ్చండి. చూశారు కదా. ఇప్పుడు అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీలో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అయితే ఎక్కువ వద్దండి, వేస్ట్ అయిపోతుంది మళ్ళీ. సో ఇలాగా 4-5 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైనంతా మాడిపోతుంది కదా, బ్రెడ్ కదా, తొందరగా మాడినట్టు అనిపిస్తుంది. కానీ లోపల చికెన్ అయితే కుక్ అవ్వదండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్లోగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా, ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నగ్గెట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. మొత్తం ప్రాసెస్కి 30 minutes కూడా టైం పట్టదండి. చాలా ఈజీ, సింపుల్ మెథడ్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.